మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగు రాష్ట్రాల రెండింటికి మరొకసారి అన్యాయమే జరిగింది. ఏం చెప్తారు సార్ అసలు బడ్జెట్కి సంబంధించి? అలా కోట శ్రీనివాసరావు సినిమా కోడిని కడుతుంది, మనం పచ్చిమెతుకులు తినుకుని బతకడమే మన పని. నీకు మళ్ళీ చెప్తున్నాను సార్, మనం చిన్నప్పటి నుంచి ఒక వ్యవస్థలో బతికితే మనకేమవుతుందంటే దానికి సంబంధించిన విధి విధానాలన్నీ తెలిసి వాళ్ళ మీద బాధ్యత కన్సర్న్ ఇవన్నీ పెరుగుతాయి. బాధ్యత కన్సర్న్ రెండు ఒకటేలండి. ప్రేమ వాత్సల్యాలతో ఏదైనా చేయొచ్చు. ఆయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టాలతో పైకి వచ్చిన నరేంద్ర మోడీ గారు, ఇంకా నిర్మలా సీతారామన్ గారు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అందరూ అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు ధరలు పెరిగాయి అంటే నేను ఉల్లిపాయ తిన్న కదా అన్న కాన్సెప్ట్లోనే ఉంటారు. కానీ నిజంగా అది ఎంత ప్రభావం చూపిస్తుందో అన్న దాని మీద వాళ్ళకి ఎక్కడ అవగాహన ఉంటుంది వాళ్ళిద్దరిది. అంటే నేను 10 సంవత్సరాలు బట్టి వాళ్ళ బడ్జెట్లు చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికి మొండి చెయ్యే 10 సంవత్సరాలు మనకి విభజన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మళ్ళీ మన వల్లనే అక్కడ ప్రభుత్వం ఉన్నా సరే ఆ బీహారోడికి 2 లక్షలకు బడ్జెట్లు ఇవ్వడానికి ఉన్న శ్రద్ధ మనకు ఒక ఎడం చేత్తో కాకిన కొట్టడానికి కూడా లేనందుకు చాలా బాధాకరంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తి అయితే వీళ్ళ ఆయల్లో ఒక కనీసం బౌలాంతర సాధక ప్రాజెక్ట్ కట్టి చచ్చారా అన్న దానికి కూడా సమాధానంగా మన పోలవరం అని చూపించుకునే దగ్గర కూడా దాని మీద కూడా వాళ్ళకి ఎంత వివక్ష ఉందో చూడండి. మళ్ళీ 41.5 మీటర్స్కే కన్ఫైన్ అవుతున్నారు. ఈ పడదానికి జగన్మోహన్ రెడ్డి దానికన్నా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకోలేక ఆగారు అనుకుంటున్నారా? ఆర్ఆర్ ప్యాకేజ్ లేదు, డెడ్ స్టోరేజ్ కన్నా వరస్ట్ అది వేస్ట్. అది దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఏదో అడ్డుగా ఒక గోడ కట్టి అవతల పక్క నీళ్ళు ఆపుకుని తర్వాత ఉన్న వాడుకోవడానికి తప్ప అది డెడ్ స్టోరేజ్ డ్రింకింగ్ వాటర్ ఏది తప్ప దాని మీద ఇచ్చిన బిల్డప్లు పవర్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ వరప్రదాయని ఇవన్నీ టపాసుబుత్తి క్లబుర్లే. సో ఇవి ఫస్ట్ థింగ్. రెండోది ఆ డయాఫ్రమ్ వాళ్ళు తగలడిపోయింది కాబట్టి 5,000 కోట్లు దాంట్లో ఎలకేట్ చేసినట్టుగా నటిస్తున్నారు. అక్కడ రైల్వే జోన్కి శంకుస్థాపనలు చేసిపోయారు. నేను ఆ రోజు చెప్పాను, ఏమో నీళ్లు బట్టి మన మొహాన్ని పోసినట్టే రైల్వే జోన్కి ఈ రోజు దాకా ఈ బడ్జెట్లో ఎలకేషన్ లేదు. పోనీ గత బడ్జెట్లో ఎలకేషన్ ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తారన్నది కూడా లేదు కదా. అదే కదా మొత్తుకుంటుంది మొదటి నుంచి. మీరు ఇంకేది చూసుకున్నా సరే స్టీల్ ప్లాంట్కి ఇంకో 5,000 కోట్లు ఇచ్చారు. దేనికి ఇచ్చారు స్టీల్ ప్లాంట్కి? అది చెప్పమానండి. డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో 100కి 100% అమ్మేయడం ఖాయం. ఆ 100 నెంబర్లో దీని నెంబర్ ఎప్పుడు వస్తుందో దానికి ముహూర్తం. ఎవరికాడు రిలే బ్యారల్ పాస్ చేసినట్టు ఒకరి తర్వాత ఈ మూడో ప్రభుత్వం కూడా కాస్త కాలక్షేపం కార్యక్రమానికి తెరలేపారు. ఇంకంతకన్నా ఇంకేముంది? మన విభజన హామీల దగ్గర నుంచి ఈ రోజు దాకా మనకు వచ్చింది ఏంటి? ఆ స్లాబులు అయ్యో మరి ఐటీ స్లాబులు పెట్టి 12 లక్షలు ట్యాక్స్ లేదన్నారు. ఇది ఫస్ట్ టైం అన్నారు. నిజమే. అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్? 25-26 నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి. ఈ ఇయర్కి కాదు, ఈ నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు ఉంటారో పోతారో వాడికి తెలుసు. మరి చంద్రబాబు గారు కోపం రాకుండా ఏముండదు కదా ఈ బడ్జెట్ చూసిన తర్వాత. ఎందుకంటే కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ అలైన్ చేస్తారు. రాష్ట్ర బడ్జెట్ అలైన్ చేసినప్పటికీ హీటర్ మనకు వచ్చాయంటే పూర్ణకుంభం చూపించారు అనుకో. టీవీ నాయుడు గారు చూడండి, పూర్ణకుంభం హారతి ఇచ్చి తీసుకెళ్లారు చూడండి, అదే చూపించారు అనుకోండి. ఏంటంటే మన ఎలా బతకాలి ఈ సంవత్సరం పాటు లాస్ట్ బడ్జెట్ ఉంటుంది కదా. వాటికి ఇంటర్లింక్ చేసుకుంటే ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి. పాత ఇవ్వలేదు, పాత ఎలకేషన్స్ కంటిన్యూషన్ ఉండాలి కదా, లేదు. కొత్తవి ఏవి ఇవ్వలేదు. ఓవరాల్గా వాళ్ళ బాధ చూసి 4 గంటలకు ధర్నాకు తిరుగుతున్నారు. 3 సార్లు గెలిచిన ఈ ప్రభుత్వం అన్నది తీసుకుంటే 3 సార్లు మన రాష్ట్ర ప్రభుత్వం వల్ల సర్వైవ్కి వచ్చింది. ఆ బిల్లు అన్నిటికీ వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు. మొదట్లో ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ ఈయన మీదే క్లచర్స్తో ఉన్నా సరే మనకేంటంటే ఒక వ్యవసాయ బడ్జెట్ తీసుకుంటే వ్యవసాయ బడ్జెట్లో గిట్టుబాటు ధరకు ఈ రోజుకి దివాన్ లేదు. మొన్నే కదా మార్కెట్ లోన్ 700 కోట్లు పెట్టి మార్కెట్ లోన్ తీసుకుని బియ్యాలు కొనమని చెప్తుండ్రు ఖరీఫ్ రబీ సీజన్లో. ఈ సీజన్కి వచ్చినట్లు ఏంది కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ లేకపోతే? ధర పెరుగుదల మీద గ్యారంటీ లేదు వ్యవసాయ బడ్జెట్కి సంబంధించింది. ఏమనంటే ఈ బ్యాటరీ కార్లు వాటికి లిథియం బ్యాటరీలు ధరలు తగ్గించమంటుండ్రు. మరి నాకు తెలిసి అడుగుతున్న ఢిల్లీలో ఈ పొల్యూషన్ బాధపడలే కదా డీజిల్ కార్లు పెట్రోల్ కార్లు బ్యాన్ చేసి కరెంట్ కార్లు అయితే తిరగండి పెట్రోల్ కార్లు అయితే తిరగండి చెప్తారు కదా. బాగుంది. ఎంకరేజింగ్ టైప్లో సోలార్ పవర్ ఎనర్జీకి సబ్సిడీ రేట్లు ఇస్తేనే కదా సోలార్ ప్యానల్ పెట్టుకున్నాడు 2-3 తిరుగుతుండ్రు. అలా ఈ లిథియం బ్యాటరీలు కార్లకు కానీ ఎలక్ట్రికల్ కార్లకు కానీ మీరు సబ్సిడీ ఇస్తున్నారా? అవి ఎన్ని వేల కోట్లు ఉంటాయి చూస్తున్నారు కదా. ఆ కామెట్ కార్ చిన్నది ఉంటుంది, 11 లక్షలు సెలర్. అది యువతలేమో నానో కార్ ఏమో ఆయన టాటా ఆయన మన ప్రాణాలు తెగించి పాపం అతి కష్టం మీద ₹1,00,000 ఇస్తే దాన్ని బదనాం చేస్తాను కానీ వీళ్ళకి నిద్ర పట్టలే. ఇప్పుడు ఏం చెప్పాలండి? ఏదో జనరిక్ మెడిసిన్స్ షాపులు ఉంటాయి చూడండి పక్కన, వాళ్ళేవో ఆరోగ్య పరికరాల మీద ఆరోగ్య మెడిసిన్స్ మీద ఒక 5 మీద ఆటోమేటిక్ ఆ రెమిడిసియర్ ఎగ్జాంపులే చెప్తాను. గతంలో కరోనా వచ్చి చచ్చినప్పుడు రెమిడిసియర్ అప్పుడంతా రక్తం పిండేశారు. ఇప్పుడు తక్కువ ధరకి ఇచ్చి ఎవరికి ఉపయోగం ఉంటే అలాంటివి ఎందుకు? కరోనా మందులట లేదంటే ఇంకోటి క్యాన్సర్ మందులు ఇవన్నీ చెప్తుండ్రు. ఇప్పుడు జనరిక్ మెడిసిన్స్ పక్కన మెడిప్లస్ ఒకటి ఉంటుంది, ఇక అపోలో ఒకటి ఉంటుంది. వీళ్ళు పెద్ద బోర్డులు 30% 20% డిస్కౌంట్లు ఇస్తామని. ఎందుకంటే జనరిక్ మెడిసిన్ దగ్గర మనకు కావాల్సిన మెడిసిన్ దొరకదు, విశ్వామిత్రుడు ప్రతి సృష్టి తప్ప.
అంచేత మీరు ఏ పథకంగా ఏ ప్రణాళిక చూసుకున్నా ఒక్క ఎంఎస్ఎంఈలకి 1,50,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు అలొకేట్ చేశారు. ఎందుకంటే అది ఒకటో ఉపాధి కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీకు ఎగ్జాంపుల్ 3.5 లక్షలు ఉండేది 14-19 తర్వాత అది 13,50,000 మళ్ళీ పెరిగి ఓవరాల్గా 16,50,000 ఇస్తున్నారు. మీరు 2 కోట్ల ఉద్యోగాలకి ఇప్పుడున్న ఎంఎస్ఎంఈలు ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేసుకోవడానికి తప్ప ఇంక దేని పనికి వస్తాయి? ఇంకేం కొత్తగా ఉందండి బడ్జెట్? ఆవిడేది చెప్తుంటారు గతంలో అతిశక్తి, మహాశక్తి, గతిశక్తి, ఆడశక్తి అనే ప్రపంచ శక్తులన్నింటినీ అదే మహాకాళి అవతారాలను చూపించి లాస్ట్కి గత బడ్జెట్లన్నీ బొమ్మ. ఇప్పుడు 1,62,00,000 కోట్లు అప్పులు చేసి కూర్చున్నారు. వడ్డీల నుంచి కడుతున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాదు. ఒక్క పనికొచ్చిన ప్రాజెక్ట్ ఏమైనా చేశారంటే రోడ్లు అంటారు. ఏంటి రోడ్లు? పీపీఏ ప్రాజెక్టులు అవి, పబ్లిక్ ప్రైవేట్ అండర్టేకింగ్. టోల్ బెల్ట్ తీసి టోల్ కొట్టి మరి లాక్కుంటున్నారు మన దగ్గర. అందులో ఏం కంట్రిబ్యూషన్స్ ఉన్నాయండి నాకు తెలియక అడుగుతా. టోల్ అయిపోయిన తర్వాత కూడా పీరియడ్లు ఎనౌన్స్ చేసుకుని డబ్బులు దోచేస్తుంటే సంవత్సరాలు ఇది ఇంకా అడ్డుపడ్డే లేదు. బడ్జెట్ పెట్టారు, బడ్జెట్ అయిపోయింది. 2 రాష్ట్రాలకి వివక్ష. పోలవరం మనమేం పాపం చేసాం సార్? నాకు అర్థం కదా. డెట్ స్టోరేజ్ దానికి ఆ 41.5 ఇప్పుడే జుట్లు బీక్కడ మొదట్లో నుంచి అయిపోయింది కదా అదే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన కాక మనకున్న ప్రాణహిత చేయవెళ్ళ ప్రాజెక్టుకి జాతీయ హోదా వస్తుంది అన్న దగ్గర నుంచి మొదలైన దుకాణం అలా మట్టి కొడుతూనే ఉన్నారు మన మీద. కానీ ఎందుకు సార్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరు ఎందుకు దాని మీద మాట్లాడట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇంకా పైగా ఇచ్చినటువంటి దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచనలు చేస్తున్నాం, పునరాలోచన చేస్తున్నాం అంటారు. ఏంటంటే పునరాలోచన చేసేది అని ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయారు అక్కడికి, ఢిల్లీ ఎలక్షన్లకి. వాళ్ళు వెళ్ళారు కదా బాబు గారు ఢిల్లీకి. వాళ్ళు ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కదా. కేజ్రీవాల్, నరేంద్ర మోడీ ఇద్దరు ఒకటే. ఎవరు గెలిస్తేనండి అటువంటి ఆట ఆడుకోవడం తప్ప ఇంక దేనికి వెలికిరారు అక్కడ. ఆ గవర్నర్ ఏది సాగనివ్వడు, పోలీసు వాళ్ళు వీళ్ళు మాట్లాడినారు. ఇంక దేనికి అక్కడ గవర్నమెంట్ జనరిక్ మెడికల్ షాపులు ఓపెన్ చేసుకుని మందులు అమ్ముకోవడానికి తప్ప. ఆ మందులు అమ్మిన దానికి కూడా లెక్కర్ స్కామ్ అంట కట్టారు వాళ్ళకి. ఏమన్నా డబుల్ ఇంజిన్ సర్కారు ఏడు చేస్తారు. 2 ఇంజిన్లు ఎట్టి గుద్దేస్తున్నారు, ప్రజలను గుద్ది చంపేస్తున్నారు తప్ప ఏమీ లేదు. మెడికల్ సీట్లు దేశం అంతా పంచితే మన దగ్గర ఉన్న 17 కాలేజీలో 13 కాలేజీలు మూసేసారు. ఇంకటి చెప్పాలి ఏది ఎలకేషన్ ఉందండి? పలానాది ఎలకేట్ అయింది, పలానా రాష్ట్రానికి ఎంత బాగుంది అనుకోవడానికి. అవతల దాన్ని ప్రైవేటీకరణ చేస్తాను, సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకుండా అప్పులు ఊబిలో మూలిపోయిన దానికి ఏదో సహాయ సహకారాలు అందించే కార్యక్రమం వాళ్ళ ప్రాజెక్టులకు వాళ్ళ డబ్బులు ఇచ్చుకుంటే మనం వేడి చేయగలుగుతారు. రాష్ట్రంకే సంబంధం. పోలవరం ప్రాజెక్టుకి ఇస్తే జాతీయ హోదా ఉన్నప్పుడు జాతీయ ప్రాజెక్టు దానికి వాళ్ళు ఇచ్చుకున్నారు. స్టీల్ ప్లాంట్లు వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వర్తించబడుతున్నాయి కాబట్టి దానికి తృణోపణం వాళ్ళు అమ్ముకోవడానికి వెసులుబాట్లు కల్పించుకోవడానికి 5,000-6,000 కోట్లు సహాయాలు చేస్తారు. గత వల్ల 11,000 కోట్లు. ఇది మన రాష్ట్రానికి ఇచ్చినట్టు చెప్తే మనవాడు చేస్తాడు. దానికి ఏమైనా అర్థం ఉందా? ఉపయోగం ఉందా? అక్కడ 17,500 కోట్లు ఇచ్చారు అది కర్ణాటకలో స్టీల్ ప్లాంట్కి గ్రాంట్ రూపంలో. అలాంటిది ఏమైనా ఇస్తే చెప్పమన్నాడు సార్. కానీ పేదవాళ్ళ మీద భారం పడకుండా ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం 12 లక్షల వరకు నో ట్యాక్స్. ఎప్పటికండి అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి, నెక్స్ట్ ఫైనాన్షియల్ అంటే రేపు మార్చి తర్వాత మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి. అప్పటిదాకా ఏమవుతుంది ఎవరికైనా? అది కూడా ఏముంది, సామాన్య మానవుడి దగ్గర క్యాష్ రొటేషన్ ఉండట్లే, డబ్బులు లేవు. ఫస్ట్ నువ్వు ట్యాక్స్ డిడక్ట్ చేసుకుని జీతం ఇస్తున్నావు. ట్యాక్స్ డిడక్ట్ అయిన తర్వాత కూడా నువ్వేమో ఇన్సూరెన్స్లు కట్టమంటున్నావు, పాలసీ మెడికల్ పాలసీలు తీసుకుని లాస్ట్కి నానా తిప్పలు పడి ఇంటి రుణానికి కూడా జీఎస్టీ లేసి బాధి చంపి ఆడి పిప్పి చేసిన తర్వాత ఆడు సామాన్లు కొంటాడు, దానికి కూడా ట్యాక్స్లు కట్టుకొని సామాన్లు కొనుక్కుంటాడు. మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఆడికి నువ్వు ఇంకా ఇంత ట్యాక్స్ బాగా ఉందని నోటీస్ ఇచ్చి మళ్ళీ పిండేస్తున్నావు. ఇంకా ఆడు బతకాలా ఎవడైనా? అంచేత ఆడేట్ చేస్తాడు, ఏమి కొనుక్కోండి ఇంట్లో కూర్చుంటాడు. ఏమి కొనుక్కోండి ఇంట్లో కూర్చోడానికి ఏడు చేస్తుంటారు. దీపావళి సామాన్లకి వాటికి డిస్కౌంట్లు ఇస్తారు చూడండి. అలా గవర్నమెంట్ ఇచ్చి వెసులుబాటు అన్నమాట. ₹1,00,000 జీతగాడికి ట్యాక్స్ లేదంటే అడేట్ చేస్తాడు. సడన్గా ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇంకో 2-3 వేలు ఎక్స్ట్రా వచ్చాయి అనుకోండి, అది సెలరీ అయిపోతాడు. మార్కెట్ అదే సరే, మార్కెట్ వృద్ధి రేటు, ఆర్థిక సంస్కరణ అని పేరెడతారు దానికి. లాస్ట్కి సచ్చిది చంపిది అండే. మనం ఎడ్మాలో కల్లా కూర్చుని 12 లక్షల లోపల ఫ్రీ అటని. ఏంటి ఫ్రీ? జిఎస్టీతో పక్క నుంచి బాధపడేస్తున్నారు. అటు జిఎస్టీ రేట్లు ఏమైనా తగ్గిస్తూ లేకపోతే సబ్సిడీ రేట్లలో ఈ జనరిక్ మెడిసిన్లు అమ్మినట్టు అమ్మితే జనరిక్ మెడిసిన్లు కూడా చీకటి దెబ్బలే. ఇక్కడ చూడండి 2 రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీలు ఉన్నాయి. ఇక్కడ రైతు బంధు పథకం తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది కదా, ఇంకొంచెం ఎక్స్ట్రా వేసి. అలా ఇక్కడ ఆరోగ్యశ్రీలు 2 పెట్టాం. ప్రధానమంత్రి ఏదో పెట్టారు కదా ఆయుష్మాన్ భారత్, 5 లక్షలతో మొదలే అది 25 లక్షలు పెంచేదాకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే చేస్తామని చెప్పి మన 2 రాష్ట్రాలు లేవు, కంటిన్యూ చేసుకోండి, మేము 5 లక్షల రూపాయలు మా పరిధిలో తీసుకుంటామని చెప్పాలి కదా. ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు.
అప్పుడు 2 లక్షలు ఎంత ఉంటే ఇది 25 లక్షలు పెంచారు కదా, అప్పుడు పెంచక మునుపు ఏముంది 5 లక్షలు వాళ్ళు ఇస్తారంటే మేము 2.5 ఇస్తున్నాం, 7.5 లక్షలు 10 లక్షలు వస్తాయంటే ఎవరు కాదంటాడని చెప్పారు. ఎస్ సార్. అలా ఎక్స్ట్రా వస్తుందంటే ఎవరు కాదండి, కానీ ఉన్నది పేక్ వరకు ఎత్తం అంటే ఇక్కడండి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో అదే మట్టి కొట్టించేస్తారు. ఎస్ సార్. కానీ రైతులకు ఇప్పుడు కొత్తగా 25,000 ఇస్తామని చెప్తున్నారు మళ్ళీ. ఏది బడ్జెట్లో ఎక్కడ పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు. కాదండి, నాకు తెలియకూడదు. కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తారని టాక్ అవ్వరు గుణింతం కూడా పెట్టారు మనకి. ఆ 10,000 ఎక్కడ ఇవాళ బడ్జెట్ ఫిగర్ ఉందా? రైతులకి ఈ విధంగా ఎంత ఎలకేషన్ ఉంది, 1,000 కోట్లు ఇస్తున్నాం లేదు మరి, అంటే 10,000 కోట్లు టపాచి బుత్రే. పాత 6,500 ఇస్తున్నారు కదా, అదే ఓకే అంతే కదా. బడ్జెట్లో పెట్టకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ మెట్రోని అలవాటు చేశారు కదా. ఏది మెట్రో? ఏది మెట్రోకి ఎలకేషన్స్ ఏవి? ఇక్కడ సెకండ్ ఫేజ్ మెట్రో తెలంగాణలో, దానికి ఏవి? టోటల్గా మెట్రో ప్రాజెక్ట్ ఎత్తేసారు. రైల్వేకి సంబంధించిన దాంట్లో వాళ్ళు వేసిన చిన్న చితక రోడ్లకి లైన్లకి ఎంతెంత ఎలకేషన్లో రేపేళ్ళుండో మరి డీటెయిల్ బడ్జెట్ వస్తే తెలుస్తుంది. ఒక కొత్త లైన్ ఇవ్వడం కానీ, పోనీ డబుల్ ఇంజిన్ సర్కారు కదా, వాళ్ళు వాళ్ళ కళ్ళే కదా, వాళ్ళ జీవితంలో గెలని వాళ్ళందరూ గెలిపించారు కదా సార్. 0.8% ఓటు ఉన్న వాళ్ళకి వాళ్ళ 8 సీట్లు 6 సీట్లు ఎలాగొచ్చాయి? మన ఉదరించడానికి పార్లమెంట్ కూడా పోయారు కదా 4. ఎస్ సార్. అందులో మంత్రి ఒకటి, విష్ణుకుమార్ రాజు కోపం ఒకటి ఆ స్టీల్ ప్లాంట్ల మీద. ఈ 2 తప్ప ఇంకేం కనబడుతున్నాయి మీకు? సో ఏ రకంగానూ ఉపయోగం లేకపోయినా కూడాను ఎందుకు కేంద్రానికి అంత తలుగుండాల్సిన అవసరం ఉంది? ప్రశ్నిస్తా అన్న వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మళ్ళీ కారాలు బిర్యాలు రాసుకుని మర్యాలు పంపించారని చెప్పాడు కదా. ఎస్ సార్. ఒంటికి కారం పోసుకోండి, మరి మీ వాళ్ళకి ఏంటి పోస్తాయి? టీ కొంటే ఎవరు పోస్తాయి? ఆ కారు ఇప్పుడు ఎందుకు వీలైపోతున్నారు? ఇప్పుడు అదే కదా చెప్తుంది. అవతల అయితే ఓ పొల్లని మాట్లాడేస్తున్నారు, వీళ్ళ దాకా వస్తే ఏది? ఎస్ సార్. ఇంకా ఎంత ఘోరం అండి, ఇంకెన్నాళ్ళు మోసపోతాం ఈ ప్రభుత్వాలతో? నాకు అర్థమే కావట్లేదు. ఏమీ చేయలేము, ఏమీ చేయలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కోపం రావాలి, ఆ ధరం పోరాట దేశాల టైప్లో దిగితేనే కానీ పని అవ్వదు. అది ఎప్పుడు అవ్వాలి? అసలు కోపం వచ్చే పరిస్థితి ఉందంటారా? ఎందుకు కోపం నరాలని తెంపించుకున్నారు ఇప్పుడు. అవన్నీ ఉంటే పొత్తే ఉండదు అసలు. కోపం ఉంటే కోపం లేదు కాబట్టి పొత్తుంది. రాష్ట్రం పట్ల కన్సర్న్ ఉంటే ఖచ్చితంగా కోపం కంటిన్యూ అయ్యి ఉంది ధరం పోరాట దీక్షల రూపంలో. అది ఎప్పుడైతే లేదో ఇంకంతే ఎత్తిపోతల పథకం. కానీ పథకాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయన వెళ్ళినటువంటి మీటింగుల్లో కావచ్చు, పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ఎలా దానికి సమాధానం చెప్పాలో కూడా తెలియక సంపద సృష్టిస్తున్నాము, సంపద వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, లేదు ఈలోపు అర్జెంట్ ఉంటే మీరు వచ్చి చెప్పండి ఎట్లా సంపాదించాలో, వచ్చి నా చెవులో చెప్పేదిలండి, సంపాదించే మార్గాలు ఏంటో, సంపాదించి పనిచేస్తా అని చెప్తున్నారు ఆయన. అదే తమ్ముడు, డబ్బులు వస్తున్నాయి కూడా ఇస్తా, ముందు సంపాదించని, లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు చెవులో వచ్చి చెప్పు, లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు చెవులో వచ్చి చెప్పు. మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి. అదే మరి మరి ఏ ప్రాతిపదిక మీద మాట్లాడారు? ఆ జాఫర్ గారి ఇంటర్వ్యూలో మీ అబ్బాయి అయితే ఇంకా ఘోరంగా కాలర్లో పట్టుకోమన్నారు కదా. ఏం పట్టుకోవాలి సార్? ఒకటి ఎలక్షన్ హడావిడి గిమ్మిక్కులు కొట్టి చేసాం ఎలక్షన్ అని చెప్పి తప్పుకోండి. ఎందుకు? మాకే వాళ్ళ అమాయకులు కాబట్టి నమ్ముతుంటారు. ఈయన మేనిఫెస్టోలు, ఈయన ఇంప్లిమెంటేషన్లు అన్నీ చూసిన ఎలక్షన్ 4-5 నెలల ముందు హడావిడి తప్ప. ఆ 4-5 నెలల ముందుకి ఇప్పటి నుంచి మనం గొంతు ఎత్తునోడు కొట్టుకుని ఆడవడం ఎందుకు? ఒక పక్క చేతులు ఎత్తేసిన పరిస్థితి వాళ్ళే చెప్తున్నారు, మరో పక్క ఎవరన్నారు నెక్స్ట్ మంత్లో విరాబోతున్నాయి అని చెప్పి మళ్ళీ ప్రణాళికలు వాళ్ళే చెప్తున్నారు. ఈ నెల గడిపోవాలి కదా, ఈ రోజు గడిస్తే చాలా వాళ్ళకి. రేపు సంగతి రేపే. ఇవాళ ఇసుక తట్ట, రేపు పేడ తట్ట. అవతల నీ ఇష్టం, ఏది ఎత్తిస్తావో అది ఎత్తుకుని వెళ్తారు వాళ్ళు. అంతేగాని ఇసుక తట్టలో ఇసుకలు మోసే పరిస్థితికి ఇచ్చారు ప్రజలు, మనకంత లేదు. ఏది ఆగింది చెప్పండి? ఇసుక దోపిడీ ఆగిందా? మైనింగ్ల దోపిడీ ఆగిందా? వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పేటరైపోతున్నాయి మద్యం ధరలు. నేను చూసా, ప్రజలకు కూడా తెలియాలి సార్. గతంలో కింగ్ ఫిషర్ ఒకటి దొరికేది అనుకుంటా, దాని రేటింగ్ తగ్గించారు. బడవైజర్లు అనేది దొరకట్లే, బడవైజర్ ఈసారి కొత్తగా ఇచ్చి దాని రేటుకి ధీటుగా ఈ రేటు పెట్టారు. ఓకే. గతంలో కింగ్ ఫిషర్ 270 ప్రభుత్వం అమ్మింది, వీళ్ళు ఏం చేశారు 210 రూపాయలు ఇక్కడ తెలంగాణలో ఉన్నది 270కి అక్కడ అమ్ముతున్నారు. నేను చూసా, అది చూస్తే నాకే అదే అనిపించింది. ఏంది లెక్కర్ పాలసీ అన్నీ దొరికేస్తున్నాయి అదని చూస్తే దొరికింది ఇది. ఏవైతే కొత్త బ్రాండ్లు వచ్చాయో వాటి రేట్లు బడేలు అనిపిస్తున్నారు. పాతవి ఏవైతే ఉన్నాయో దాన్ని తగ్గించి చూపించారు. అంటే ఏముంది? ముఖ్యమంటే ఇలా తిప్పి చూపించిన ఒకటి, ఇలా చూపించిన ఒకటి, అంతే కదా. 7-10 రూపాయలు తగ్గించారు, ఆడ 50 రూపాయలు పెంచారు. నాకు అర్థం కావట్లే.
ఇక్కడ 210 రూపాయలు విలువ చేసే వస్తువు 270కి అమ్ముతున్నారు. అక్కడ గత ప్రభుత్వం 270 అమ్మేది 220కి చేశారు. ఓకే 50 రూపాయలు అన్నది బెస్ట్ బ్యాలెన్స్ అయిపోయింది రెండు ప్రోడక్ట్లో. ప్రోడక్ట్ పేరు మారింది అంతే. ఓకే. కానీ ఇప్పుడు ఆదాయం ప్రభుత్వం చేతిలోకి పోయింది కాబట్టి అది ఉపయోగపడింది అభివృద్ధికి. ఇప్పుడు ఏం చేస్తారు మరి? దీన్ని అంతా ప్రజల చేతిలో పెట్టేసారు, ప్రైవేట్ చేతిలో పెట్టేశారు కదా. 41,000 కోట్లు నేలమాలిగల్లోకి వెళ్ళిపోతాట. అలాంటిది ఏదైనా వస్తే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేస్తాం ఇలా ఉచిత పథకాలని. పోనీ రాబిన్హుడ్ ఫామ్లో అనుకోపోనేది అదేనా చేయండి. తెచ్చారు కదా 1,60,000 కోట్ల అప్పులు. ఏడు చేశారు చెప్పండి సార్. ఒకటి వీళ్ళు ఈ గవర్నెన్స్ షూస్ వేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో వీళ్ళు కళ్ళు పత్తికాయలు ఇడినట్టు ఇడుతున్నాయి అవుదాని తర్వాత. ఇడిన తర్వాత ఏమవుతుందంటే ఆయన ఏది ఎంత అబాస్పాలు చేస్తాను కానీ ముందు పవన్ కళ్యాణ్ గారు ముందు తీరుకుంటారు. ఎందుకు వచ్చిందిరా బాబు జగన్మోహన్ రెడ్డి గారు నేను కలకూడదా, కలిస్తే తప్ప, అలాంటి మాటలన్నీ ప్రవచనాలు వస్తున్నాయి లేటెస్ట్గా. చెట్లు తగ్గిపోయి ఇక్కడ నిజంగా తిట్టవలసింది ఎవరినో వాళ్ళని తిట్టాలి. అంచేత అప్పుడు ఏం చేస్తున్నాడు, ఆ కలేజీ సినిమా సీడీ పెట్టుకుని ఆ బ్రహ్మానందంగా తిట్టినట్టు తిడుతున్నారు. అక్కడ ఎవరు లేరు కదండి అని. మధ్యలో పాపం అనితం బలైపోతుంది పెద్ద. అందుకని ఇంకేం లేదు సార్. రీసెంట్గా మరొక డెవలప్మెంట్కి సంబంధించి చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు, షర్మిల గారు దాదాపుగా లోటస్ పాండ్లో 3 గంటలు కలిసి చర్చలు జరిపారు విత్ లంచ్. ఇంటికొద్ది పోయినట్టు మామూలుగా అడుగుతున్నా. వీళ్ళిద్దరు పుట్టక మరపు నుంచి వాళ్ళ తాతగారుగా పనిచేసిన విజయసాయి రెడ్డి. వీళ్ళు పుట్టుకు తెలుసు ఆయనకి, చేతుల్లో పుట్టినట్టే చెప్పాలి. అలాంటి పిల్లలు ఇంటికి వెళ్తే ఇప్పుడు అందరూ రాజకీయాలు తెలిసే దరిద్రం. అమ్మా షర్మిలమ్మ మాట్లాడడానికి వెళ్తే ఇప్పుడు చచ్చిపోయేది ఏముంది, ప్రపంచం తెరబడిపోయింది. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మనం పట్టి ఏరే పోయి తర్వాత చూసుకోవచ్చు అని పంపించడం కోవచ్చు కదా. నేను చెప్పిన కదా వినలేట్ నువ్వు. ఓకే. ఈ తెబెల ఛానల్ పాత పౌడర్ డబ్బోడు నీకు ఎప్పుడు వదలరు కావాలి. వాళ్ళు చెప్పి కథల బదులు కొత్త కథ నువ్వు రాయడం నేర్చుకో. వాళ్ళే నీకు కథలు ఏమో షర్మిలమ్మకి జగన్మోహన్ రెడ్డికి అండర్స్టాండింగ్ కుదిరిపోద్దేమో, గమ్మునైపోద్దేమో. ఓకే. ఈ మధ్యలో సునీత మాడవాడు పడిపోయి సిబిఐ దగ్గరికి వెళ్ళి ఒకరి తర్వాత వాళ్ళు చచ్చిపోతున్నారట ఏదో అని చెప్తుంది. అని నాకు తెలిసి ఆ అమ్మాయికి కూడా అతి దగ్గర రఘురామకృష్ణరాజుకి చెప్పిన మాట వస్తుంది, మా పని మమ్మల్ని చేసుకోమా, చేసుకొని అమ్మ నువ్వు వెళ్ళి పక్కెళ్ళి ఆడుకోమని చెప్పేదాకా ఆ అమ్మాయి కూడా నిద్రపోదు. ఏంది సార్ అవి ఏమన్నా చర్చనీయాంశాలా? దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్. ఓకే, సింపుల్గా అంతే సార్. బడ్జెట్లో ఫైనల్గా నిర్మలా సీతారామన్ గారు చెప్పిన కొన్ని లెక్కలు చూస్తే సార్, ఫైనల్గా బడ్జెట్ అయిపోయిన తర్వాత అప్ ఎంత ఉంది, డెఫిసిట్ ఎంత ఉంది, లేకపోతే ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, క్లారిటీగా చెప్పాలి కదా. అన్ని పర్సెంటేజ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు సార్ ఆవిడ. దాన్ని సీకర దెబ్బలు అంటారు. మామూలుగానే బడ్జెట్ ఎవరికి అర్థం అవ్వదు. ఏం చెప్పినా నాకేం అర్థమైపోదు. ఏదో పైన ఎసెన్స్ తీసుకుని మాట్లాడతారు ఎవరైనా. అది ఇన్డెప్త్కి వెళ్ళి గతంది ఒక 10-5 బడ్జెట్లు పెట్టుకుని కూర్చొని మాడాలి ఎవడైనా. అప్పుడు తెలుస్తుంది ఎక్కడ కొట్టారు మనకి దెబ్బలు. అది ఇంకొంత టైం పడుతుంది. దీని అంతటికీ మెయిన్ ఏంటంటే సార్, ఆ బడ్జెట్ సారాంశం చూసుకోగలిగితే మనకి మార్కెట్లో క్యాష్ రొటేషన్ జరగట్లేదు. తర్వాత సామాన్య మానవుడు చేతిలో టర్న్ ఓవర్ కనుక పెరిగితే, అంటే టర్న్అవుట్ చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ₹1,00,000 స్లాబ్ తీశారు కదా, 12 లక్షల జీతం ఉన్నాడు. వాడు ఏం చేస్తాడండి, ఎంత దాస్తాడు? మంచి పాలసీ అలాగో కట్టి ఉంచాడు, ఇటు బాధలేక ట్యాక్స్ దోచేస్తున్నారని. అది కాక మిగిలిన డబ్బులు ఏం చేస్తాడంటే ఈ బికమ్ ఏ స్పెండ్ ట్రిప్. మార్కెట్లో డబ్బులు ఖర్చు పెడతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జిఎస్టీ ఇవన్నీ పెరుగుతాయి, జీడిపి పెరుగుతుంది అన్ని. వీళ్ళు పెద్ద గేమే వేసారు. ఇంత డిజాస్టర్స్గా ఇప్పుడు గతంలో 2, 3, 4, 5 ప్లేసుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటిది కూడా డ్రాస్టిక్ ఫాల్ లడాఖ్తో పోటీ పడుతుంది. అవుట్ ఆఫ్ 33లో 32లో ఉన్నాం మనం. సో ఇవన్నిటి నుంచి రిట్రీవ్ అవ్వాలనుకో ఏం చేయాలా? ఓకే. సో మార్కెట్ని పెంచాలంటే ఈ షేర్ మార్కెట్లో అరచేతమేతగా నేర్పి వెళ్ళిపోయిందే. ఆ మ్యాజిక్తో మనకు కొడతారన్నమాట చీకటి దెబ్బలు. దాని పర్యవసానం ఏంటంటే రూపాయి పెరిగినట్టు, రూపాయి మనకి ఏదో వచ్చినట్టు, ఇలాంటివన్నీ కనబడతాయి. అంతకన్నా ఇంకేం లేదు. సో ఓవరాల్గా ఈ జీడిపి పెంచుకోవాలి, జిఎస్డిపితో గేమ్ చేస్తారు. మనకి సివిల్ రేటింగ్స్ ఎలా వస్తారో తెలుసు కదా, అలా ఇంటర్నేషనల్ మార్కెట్లో అప్పులు ఎత్తేయడానికి. ఇప్పుడు దీనివల్ల జిఎస్టీ వసూలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటారా? పెరుగుతాయి కదా, కొనుబడి పెరిగితే జిఎస్టీ వసూలు వస్తుంది కదా. ప్రతి ముడిపెట్టే ఉంటుంది కదా సార్. అదే ప్లాన్ వెళ్తాయి. ముందు మార్కెట్లో డబ్బులు తిప్పాలి అంటే అది ఓన్లీ కామన్ మ్యాన్, బిలో పవర్టీ అండ్ కామన్ మ్యాన్కి అడ్రస్ చేస్తేనే. ఈ డబ్బు ఉన్నోడు తెంగరోడు వాడికి ఈ మన మూలికల రాజు చెప్పిన చెత్త చెదారం తినుకొని బతుకుతూ ఉంటాడు. నీలటోడు నాలటోడు జేబులో డబ్బులు ఉంటే బిర్యానీలు కొని, కూల్ డ్రింకులు తాగి, సినిమాలకు వెళ్ళి, పాప్కార్న్లు తిని ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. 4 బట్టలు కొని, షూలు కొని,
అక్కడ మన సినిమా వచ్చింది చూడు, మన ఆత్మాభిమానం మీద రెచ్చగొడుతూ ఉంటారు. బ్రాండెడ్ ఇలాంటి వాటిలన్నిటికీ మనం ఎక్కువ ఫోకస్ అవుతాం. సార్ ఆ డబ్బులు ఉన్నాయి కదా, షర్ట్ కొందాంలే మంచిది బ్రాండెడ్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, మేము కాదండి పట్టు చీరలు కొనుక్కోవడం, మీరు కొనుక్కోండి షర్టు, ఏదైనా పెళ్ళికి వెళ్తే బాగుంటుంది, అది వేసుకోవచ్చు ఫార్మల్ అని అలాంటి కథలు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ పెరిగిపోతూ ఉంటుంది తెలియకుండా. అలా మీ ఇంట్లోనే కాదు కదా, మొత్తం వసుదేవ కుటుంబంలో ప్రతి ఒక్కరిది అదే వాదన ఉంటుంది. సార్ సో మళ్ళీ తిరిగి మార్కెట్లోకి డబ్బులు వస్తాయి. అది స్ట్రాటజీ. అది మీకు చెప్తున్నాను చూడండి, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచుకున్నాడు, ఆటోమేటిక్గా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకుండా అదే పనిచేసింది. సార్ దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి విద్య వైద్య ఆరోగ్యం అన్నది ఎవడైతే భరోసా ఇస్తాడో దాని ప్రకారం వీళ్ళు చేసినవన్నీ కోతి కొమ్మచ్చి పనులే కదా. మెడికల్ సీట్లు పెంచారు ఆంధ్రప్రదేశ్లో, డబుల్ ఇంజిన్ సర్కారే కదా, మరి సీట్లు ఎంత తగ్గించుకున్నాడు, నాకు సీట్లు ఎందుకు వద్దన్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సార్ అది గమనించారా? అంచేత డబుల్ ఇంజిన్ సర్కార్ ఫెయిల్యూర్ని మాట్లాడాలి. రెండోది ఏంటి, జగన్మోహన్ రెడ్డి మార్గంలో జిఎస్డిపిలు పెరిగాయి, జీడిపిలు పెరిగాయి, గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఏపీ స్టేట్. ఇప్పుడు ఎందుకు డౌన్ఫాల్ అయింది, ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అని చెప్పే సావులో వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని చంపేశారు. మీకు అర్థమవుతుందా? ఇది పిలక పట్టుకున్నారు. ఇప్పుడు మేము ఈ తాయిలాలు వేస్తాం, మీరు ఆ తాయిలాలు వేసుకొని రండి అని కాదు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్కి మొదలవుద్ది. ఇంతలోగాడు ఇది నితీష్ కుమార్కి మండినా చంద్రబాబు నాయుడుకి మండినా అక్కడ మళ్ళీ క్లెచర్స్ డిస్కేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయడానికి రాష్ట్రాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అదే తెలివితేటలు అవే అంటారు. అది లోకేష్ గారు చూడండి, 2022 2023లో దావోస్ గురించి ఏం మాడారు, జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ నొక్కి ఒక్క నుంచి మరీ మాడారు కదా. ఇప్పుడు ముందు వెళ్ళి చూసి వస్తూ ఉండే, తర్వాత ఎంఓఏలు అంటే మాకు తెలీదా, ఇప్పటిదాకా దావోస్ వెళ్ళింది ఏంటో మాకు తెలీదా. వీళ్ళు ఎలా కావాలంటే అలా టంగ్ ట్విస్టింగ్ అంటారు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఈ టంగ్ ట్విస్టింగ్ ఎన్నాళ్ళు సంపద సృష్టిస్తాం, దీంతో ఇంకా సింపి చేటేస్తాం. ఇప్పుడు సిరిగి శాట్ అయింది. ఆ శాట్ అయినవన్నీ ఎవరు చెప్తారు సమాధానాలు? వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే నాకు నీ వల్ల ఇంత ఆదాయం వచ్చే దగ్గర ఏంటి ఆదాయం రావట్లేదని అడిగితే సదరన్ స్టేట్సే ఆర్థిక భాండాగారాలు. నేను ఇక్కడి నుంచే 7 నెలలు బట్టి బిజినెస్ లేదంటే ఎవరు ఊరుకుంటారు, అక్కడ పైన ఊరుకుంటారు అనుకుంటారా? చెప్పాల్సిన రీతిలో చెప్తారు, సివిల్ మెండిల్ తీసి. ఇప్పుడు మన దావోస్ నుంచి రాగానే నిర్మలా సీతారామన్ కలిసారు చంద్రబాబు నాయుడు గారు. ఏం కావాలో అడగకుండా వచ్చి ఉంటారా? మరి ఏది మరి పెద్దానికి ప్రెస్ మీట్ పెడతారు కదా. ఏమి ఆ కేజ్రీవాల్ని ఓడగొట్టడానికి ఉన్న శ్రద్ధ ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నోట్లో పెట్టి కొట్టిన బడ్జెట్ ఇది. రైల్వే డివిజన్కి డబ్బులు ఇవ్వండి, వైజాగ్ రైల్వే జోన్కి డబ్బులు ఏవి. సో ఈ బడ్జెట్లు ఇవి ఈ సంవత్సరాలు ఇలా గడిచిపోతూనే ఉంటాయి, ప్రజలు అలా చూస్తూ ఊరుకుంటూ ఉండాలి. అంతే అంతే. నువ్వేం చేయలేరని వాళ్ళకి బాగా తెలుసు. ఎప్పుడైతే మీరు ఏం చేయలేరని వాళ్ళు గ్రహించగలిగారో వాళ్ళ ఇష్టం రాజ్యం అయిపోయింది. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి బడ్జెట్కి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది ఈనాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.